ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అడవి ఉంది, అడవి ఫారెస్ట్ భూములు ఎన్ని ఉన్నాయి? 30 ఏళ్ల కింద ఫారెస్ట్ భూములు అడవులు ఎంత పచ్చదనంగా ఉన్నాయి, ఎంత స్వేచ్ఛగా ఉంది. అప్పుడు ఆ రోజుల్లో వానెట్ వచ్చింది, ఇప్పుడు వాన వస్తుందా? ఇప్పుడు నోరుండడికే ఊరొక చెప్పాలా? వాడే దోసుకుంటుండు, వాడే ఎకరాలు దోసుకుంటుండు. ఊరికి ఒక్కొక్క అధికారికి వాడి నెంబర్ కాంచి ప్రెసిడెంట్ దాకా ఎంపీటీసీ దాకా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు 20 ఎకరాలు 30 ఎకరాలు. ఊళ్ళోకి వచ్చినప్పుడు పదవి లేనప్పుడు వాడికి చెట్టు పువ్వు కూడా ఉండదు ఆ సన్నాసికి. ఇంకా పదవి వచ్చినాక వాడు మనగాడవుతుడు, మనగాడై వాడికి 20 ఎకరాలు 30 ఎకరాలు అడవిని దోసుకుంటాడు. వాడేమో మొగుడు సుమ్మాలుగా అడవిని దోసుకొని 3 తరాల మించి ఉండాలి వాడు ఎకరం భూమి ఉండదు. 3 తరాల మించి ఉండి వాడు చేసుకుంటుంటే వాడేమంటుండే అడవి, వాడు చేరు పక్కన ఉంటుండే అడవిని వీడు వేసుకోవడానికి వాడు పర్మిషన్ కావాలి, వాళ్ళంగా వాడు పర్మిషన్ కావాలి. వాడు వచ్చి పర్మిషన్ ఇవ్వాలంటే మళ్ళీ ఆ ఎదవకు కూడా లంచం ఇవ్వాలి. ఫారెస్ట్ భూమికి పారంబకుల భూములు పేదవాళ్ళ కోసమే కదా, బడుగు బలహీన వర్గాలని చెప్పే కదా మీరు వచ్చేది సన్నాసులారా. వచ్చి పేదవాడికి ఆడెత్తారు, నోరుండోడికే ఎత్తారు. మళ్ళీ మేము ఫారెస్ట్ అధికారులు భూ లెక్కలు సర్వే చేస్తాను వస్తామని అంటారు. ఏ వాడుకో సర్వే చేసావు, వాడుకో లంచం తీసుకోకుండా చేసేది దేవుడు. ఇది నిజమే, ఇది పచ్చి నిజం జరిగేది. దయచేసి ఈ అమాసమైన ఈ అరాచకాన్ని మారాలని నేను కోరుకుంటున్నా. తిరగబడాలి ప్రజలు, మనకే అన్యాయం జరుగుతుంది కాబట్టి మనమే తిరగబడి అడగాలి. అడిగిన రోజు ఈ దుర్మార్గాలన్నీ ఇవన్నీ ఆగిపోతాయి నేను కోరుకుంటున్నా. నాతో పాటు అందరూ తిరగబడి అడగండి. ఈ లంగా వాళ్ళ పరిపాలన తగ్గిపోద్ది. లంచం అనే పదం కూడా చాలా వరకు తగ్గిపోద్ది. ప్రతి వాళ్ళ చేతుల్లో ఈడియాలు ఉంటాయి, ప్రతి ఒక్కదానికి ఈడియాలు సెల్లులు ఉపయోగిస్తారు. ఈ లంచం తీసుకునే పాడుకోవాలకి సెల్లుల్లో ఈడియాలు తీసి పెట్టరాదండి, పెడితే చాలా వరకు తగ్గిపోతాయి. కొంతమంది లంచాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, పూటకూలు చేసుకునే వాళ్ళు. వాళ్ళకి పని కావాలంటే ఆఫీసులు చుట్టూ తిరిగి తలకాయలు కొట్టుకోవాలి. వాళ్ళకి ఇంకా పని కాదు, ఒక సేల్ రిజిస్టర్ కావాలన్నా కాదు, ఒక పింఛన్ తీసుకోవాలన్నా కాదు, ఒక పిల్లగాడి ఫీజు దానికోసం పోయి అడగాలంటే పేదవాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క దానికోసం బాధరాయి ఆఫీసులు చుట్టూ తిరుగుతారు. తహసీల్దారులని వాడు బొచ్చుగాడు బోవడం కాడని చాలా మంది ఉంటారు. వాళ్ళు చుట్టూ తిరగాలంటే మాలాంటి వాళ్ళు అయిద్దా? చిక్కులు ఎదురా బాడ కావాలన్నారు మాతోటి ఓట్లు వేపించుకొని మాకు మంచి ప్రజల కోసమే మంచి చేస్తామని వచ్చినప్పుడు మరి మంచి చేయాలిగా. ఎవడు చేస్తుండు? ఎవడో చేయటల్లా. అంత లంగా పరిపాలన చేస్తారు రోడ్డు పెట్టిన. సిగ్గుంటే మీకు బుద్ధి ఉంటే నిజమైన బాడి కావాలి మీరు అయితే పేద ప్రజల కోసం వస్తే పేద ప్రజల కోసమే చేయండి పనులు. పేద ప్రజలని పేరు పెట్టుకొని బడుగు బలహీన వర్గాలని లంగనాసి తొంగబర్ర కోతలు చెప్పి వాళ్ళకి చేయకుండా మీరు దోసుకున్నది కూడా మీరు తిరగకుండా చచ్చిపోయే రోజులు వస్తాయి. దయచేసి నేను కోరుకుంటున్నా ప్రజలందరూ తిరగబడాలని నేను కోరుకుంటున్నాను.